ఉదయాన్నే పొగలు కక్కే వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతూ ఉంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కాఫీ చుక్క పడగానే వెంటనే ఎక్కడలేని హుషారొచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైపోతుంది. మెదడు చురుకుదనాన్ని సంతరించుకుంటుంది. ఇదంతా కాఫీ మహాత్మ్యమే. కాఫీ అనేది మన ఒంట్లో కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు పెరుగుతుంది. కాఫీ తాగడం మూలంగా మధుమేహం అదుపులో ఉంటుందని, డిప్రెషన్ తగ్గుముఖం పడుతుందని ఇప్పటికే అధ్యయనాల్లో తేలింది. తాజాగా కాఫీ తాగే అలవాటు మన కాలేయ ఆరోగ్యానికి సైతం తోడ్పడుతున్నట్లు పరిశోధనలో తేలింది. కాఫీతో కాలేయ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే కాఫీ నోట్లో పడకపోతే అడుగైనా ముందుకు పడదు. మధ్యాహ్నం మత్తును వదిలించుకోవాలన్నా, సాయంత్రం హుషారును పొందాలన్నా ఒక కప్పు కాఫీ తాగాల్సిందే. మితం పాటిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహం, కుంగుబాటు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. కాలేయానికి మేలు చేస్తున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంతకీ ఈ రెండింటికి సంబంధం ఏంటి? కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర రసాయన మిశ్రమాలు కాలేయంలో వాపు ప్రక్రియ తగ్గటంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా కాలేయంలో కొవ్వు పోగు పడకుండా చూస్తుంది. దెబ్బతిన్న కణాల నిర్మూలన ప్రక్రియను కాఫీ ప్రేరేపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా కాలేయం సరిగ్గా పనిచేయడానికి కాఫీ తోడ్పడుతుంది. ఇది అడినోసిన్ గ్రాహకాల్లా పనిచేస్తూ కాలేయం త్వరగా గట్టిపడకుండానూ కాపాడుతుంది. ఇప్పటికే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్తో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తున్నట్టు అనేక పరిశోధనల్లో తేలింది. ఇది వైరస్తో ముడిపడిన వాపు ప్రక్రియను నిలువరించడం ద్వారా వీరికి ఉపయోగపడుతోంది. రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగేవారికి కాలేయంలో కొవ్వు పోగుపడడం ద్వారా తలెత్తే MASLD ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్కు కణాలు బాగా స్పందించేలా చూడటం, రక్తంలో గ్లూకోజ్ తగ్గేలా చేయటం దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే కాఫీ మితిమీరకుండా చూసుకోవటం ముఖ్యం. అలాగే చక్కెర తక్కువగా వేసుకోవాలి. వెన్న తీసిన పాలు వాడుకోవాలి. బ్లాక్ కాఫీ అయితే ఇంకా మంచిది.